अरे बात ही करेंगे सर सर इट्ला सर अला 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 प्लीज ಎಲ್ಲರೂ ಮೆಟ್ರೋ ఉంటుంది అన్న కూర్చోండి డౌన్ 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 ఇప్పుడు జబర్దస్త్ టీం వాళ్ళందరికీ కూడా ఫెలిసిటేషన్ ఉంది. హైపర్ ఆది టీం రావాలంటే ఒక్కొక్కరే వెల్కమ్ హైపర్ ఆది ఆది వెల్కమ్ టు యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు ది ప్రైడ్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎన్నో బ్లాక్ బస్టర్ సూపర్ హిట్స్ ఫినామినల్ యాక్టర్ డైనమిక్ డాన్సర్ గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ జబర్దస్త్ ఎన్నో కోట్ల ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తున్న హైపర్ ఆది టీం నుంచి ఫెలిసిటేషన్ బై శ్రీ సత్యనారాయణ గారు శ్రీ సందీప్ చాంద్రే గారు అండ్ ఎన్టీఆర్ గారు కెమెరామెన్ కెమెరామెన్ అక్కడికి వెళ్ళి కంగ్రాచులేషన్స్ హైపర్ ఆది శ్రీ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థాంక్యూ సో మచ్ నారాయణ గారు క్లియర్ చేయండి కెమెరామెన్ క్లియర్ చేయండి రైసింగ్ రాజు గారు త్వరలో సినిమా హీరో ద్వారా మనందరికీ పరిచయం అవుతున్నారు మంచి కథలో సో గట్టిగా చెప్పడంతో లెట్స్ ఆల్ విష్ రైసింగ్ రాజు గారు ఆల్ ది వెరీ బెస్ట్ and of course our beautiful Shadi Swaroop హైపర్ ఆది టీంలో ప్రతిరోజు పంచులు తీసుకుని రోజు రోజుకి అందంగా రెడీ అవుతున్న మా శాంతి స్వరూప్ కంగ్రాచులేషన్ శాంతి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా పరదేశీ కూడా గట్టిగా చెప్పండి అలాగే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ మా హైపర్ ఆది టీంలో సాయి Congratulations, Sai. All the very best.
And అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మా పవన్ గారికి హార్టీ వెల్కమ్. ఆల్ ది బెస్ట్ పవన్, గాడ్ బ్లెస్ యూ. And అలాగే లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆ కృష్ణ గారి కూడా. కంగ్రాచులేషన్స్ కృష్ణ గారు అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. గట్టిగా చెప్పండి మా హైపరాది టీమ్కి. థ్యాంక్ యూ సో మచ్ హైపరాది గారు. ఇలా ప్రతిసారి ఇలానే అందరినీ నవ్విస్తూ హ్యాపీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రఖ్యాత నట అభిమాని నట జూనియర్ ఎన్టీఆర్ గారికి, మన డీసీపీస్కి విచ్చేసిన జోనల్ కమిషనర్ శేర్లింగంపల్లి రవికిరణ్కి, జీవన్దాన్ కార్యక్రమం ఇన్ఛార్జ్ డాక్టర్ స్వర్ణలత గారికి, ఈఎంఆర్ఐ డైరెక్టర్ రమణ గారికి, మన ఎస్సీ జనరల్ సెక్రటరీ కృష్ణ గారికి, మన ట్రాఫిక్ కన్వీనర్ జాయింట్ సెక్రటరీ గారికి, మన వెంకట్ గారికి, మన హెల్త్ ఫోరం జాయింట్ సెక్రటరీ గారు డాక్టర్ గారికి, రాజీవ్ మేనన్ గారికి, వేదిక పైన ఉన్న అందరు అధికారులకి, విచ్చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్సు, లా అండ్ ఆర్డర్ ఆఫీసర్సు, మన పోలీస్ ఆఫీసర్సు, ట్రాఫిక్ వాలంటీర్సు, పిల్లలకి, ఆహ్వానితులకి, ఎన్జిఓస్కి, మీడియా ఫ్రెండ్స్ అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు మీ తరఫు నుంచి, నా తరఫు నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఫస్ట్ సైబరాబాద్ యాన్యువల్ ట్రాఫిక్ కాన్ఫరెన్స్కి విచ్చేసిన మన రెస్పెక్టెడ్ అడిషనల్ డీజీపీ సార్ శ్రీ సందీప్ శాండిల్ గారికి స్వాగతం కోరుతున్నాను. ప్రఖ్యాత నట జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా నేను స్వాగతం కోరుతున్నాను. విచ్చేసిన మీ అందరు కూడా నేను పేరు పేరుగా స్వాగతం కోరుతూ, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ పోలీసు, సైబరాబాద్ పోలీసు రోడ్డు భద్రతకు చాలా ప్రాముఖ్యతను ఇవ్వడం జరుగుతుంది. అవర్ టాప్ ప్రయారిటీ ఈజ్ రోడ్ సేఫ్టీ. అందుకు రోడ్డు భద్రత కోసము అనేక కార్యక్రమాన్ని మనము తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన ఒక గోలు రోడ్డు ప్రమాదాన్ని తగ్గించడము, రోడ్డు ప్రమాదంలో మరణించే వాళ్ళ సంఖ్యను తగ్గించాలని చెప్పి మన మొదటి ప్రాధాన్యత. దానికి తగ్గట్టుగా మనము అన్ని స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేసి ఒక హోలిస్టిక్ అప్రోచ్లో మనము పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ ఒక వారమే ఈ ఒక రోడ్డు భద్రత వారం అని చెప్పి ఉండేది. ఈసారి నుంచి రోడ్ భద్రత వారోత్సవం చేంజ్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ మంత్ లాంగ్ వీఆర్ కండక్టింగ్ దిస్ రోడ్ సేఫ్టీ మంత్. ఈరోజు చివరి రోజు మీరందరూ కూడా ప్రజలతో కలిసి, ఎన్జిఓస్తో కలిసి చాలా కార్యక్రమాన్ని మీరందరూ కూడా నిర్వహించారు. మీరందరూ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను. అదేవిధంగా సైబరాబాద్ పోలీస్ కూడా ఎస్ఏ కాంపిటీషను, లిరిక్ కాంపిటీషను, డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా పెట్టడం జరిగింది. చాలామంది మారుమూల ప్రాంతం నుంచి, తెలంగాణ కాకుండా వేరే రాష్ట్రం నుంచి కూడా మనకు ఎంట్రీస్ రావడం జరిగింది. చాలా బాగా మనకు స్పందన వచ్చింది. ముఖ్యంగా దాదాపు 1045 ఎంట్రీస్ కూడా మనకు రావడం జరిగింది. సో ముఖ్యంగా పార్టిసిపేట్ చేసిన అందరూ కూడా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ నుంచి పేరు పేరుగా అభినందిస్తున్నాను. అదేవిధంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు అంతకుముందు కూడా కృష్ణ కానీ, మన విజయ్ కానీ, మన డీసీపీ ట్రాఫిక్ వెంకట్ గారు కూడా చాలా చెప్పడం జరిగింది. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు చాలా గొప్ప పని చేస్తుందని చెప్పడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. లాస్ట్ 3 years నుంచి చూస్తున్నాను. మన విజయ్ డీసీపీ నేతృత్వంలో మీరందరూ కూడా బాగా కృషి చేస్తున్నారు. చాలా చోట్ల అంతకుముందున్న పరిస్థితి లేదు, చాలా తగ్గిపోయింది.
ట్రాఫిక్ ప్రమాదాలు కావచ్చు, ట్రాఫిక్ సమస్య కావచ్చు, చాలా స్ట్రీమ్లైన్ కావడం జరుగుతుంది. ఈరోజు వేరే సిటీ నుంచి, వేరే ప్రాంతం నుంచి మన సైబరాబాద్ ఎంటర్ అవుతున్నారంటే వాళ్ళు డబుల్సారి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళందరూ కూడా అనుకున్నారు డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే సైబరాబాద్ ఏరియాలో పోవద్దు, హెల్మెట్ వేసుకోకపోతే మీరు సైబరాబాద్ ఏరియాలో పోవద్దని చెప్పి ఒక ఇంప్రెషన్ని క్రియేట్ చేయడం జరిగింది. అది మీ వల్లనే సాధ్యమైందని చెప్పుకున్నా నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. అదేవిధంగా పెరుగుతున్న వెహికల్ పాపులేషన్ కావచ్చు, జనాభా కావచ్చు, మైగ్రేషన్ కావచ్చు, అర్బనైజేషన్ కావచ్చు, మొదటి ఛాలెంజ్ ఎవరికి వస్తుందంటే అది ట్రాఫిక్ పోలీస్కి వస్తుంది. సో సైబరాబాద్ ట్రాఫిక్ కూడా చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ కావచ్చు, రోడ్ సేఫ్టీ కావచ్చు. ఇక్కడ చాలా పెద్ద పెద్ద భవనాలు ఉన్నాం, ఫంక్షన్ ప్లేసెస్ ఉన్నాం, కన్వెన్షన్ హాల్స్ ఉన్నాం. అందుకు మన మెగా ఈవెంట్స్ కూడా ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. అంతకుముందు చెప్పినట్లు సెమీ అర్బన్, రూరల్ ఏరియాస్ ఉండడంతో కూడా ఛాలెంజ్. అదేవిధంగా ఎండ కావచ్చు, మన్సూన్ కావచ్చు, రైనీ సీజన్ కావచ్చు, వింటర్ కూడా మనకు ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ఈ ఏరియాలో పెరుగుతున్న ట్రాఫిక్ కూడా ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. సో అది కాకుండా సైబరాబాద్ ట్రాఫిక్ ఇవన్నీ కూడా ఫేస్ చేస్తూ మనము గత సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మనం అందరూ కూడా ఫేస్ చేసిన కోవిడ్ టైంలో కూడా మీరందరూ కూడా బాగా చేశారని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. మీరందరూ కూడా ఎవరు కూడా రోడ్డు పైన రాకుండా, ప్రజలు ఎవరు కూడా తిరగకుండా మీరందరూ కూడా బాగా చేశారు. సో అందరూ కూడా నేను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్స్కి, లా అండ్ ఆర్డర్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. అదేవిధంగా అక్టోబర్లో జరిగిన ఫ్లాష్ ఫ్లడ్స్లో కూడా మీరందరూ కూడా ప్రాణాలని పణం పెట్టి మీరందరూ కూడా బాగా కృషి చేశారు. చాలామంది ప్రాణాలను కూడా మీరు కాపాడారు. సో అందుకు సైబరాబాద్ పోలీస్ని, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. గత 3-4 నెలల నుంచి ఆల్మోస్ట్ లాక్డౌన్ అయిపోయింది. మళ్ళీ మన అందరూ కూడా రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు చాలా ఫోకస్డ్గా రోడ్ ప్రమాదాలని తగ్గించడానికి బాగా కృషి చేయడం జరిగింది. లాస్ట్ 2 మంత్స్ నుంచి ఫోకస్ అంతా మన డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన ఉండడం జరిగింది. చాలా టీమ్స్ పెట్టేసి మీరందరూ కూడా లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ మీరందరూ కూడా కలిసి చాలా కేసెస్ కట్టడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా 2 నెలల్లోనే 8,000 కేసెస్ని మనం కట్టడం జరిగింది. అదంతా ఆ గౌరవం అంతా మీకే దక్కుతుంది. చాలా కష్టపడి మీరందరూ కూడా ఎవరిని కూడా వదలకుండా మీరందరూ కూడా కేసు కట్టడం జరిగింది. అదేవిధంగా ఈ ఒక్క ఇనిషియేటివ్లో మన హెల్మెట్ పెట్టుకోవడంలో కావచ్చు, డిఎల్ని ఎవరెవరు లేని వాళ్ళని పట్టుకోవడంలో కావచ్చు, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ నుంచి మన 3 జోనల్ ఆఫీసర్స్, శంషాబాద్ డీసీపీ గారు, బాలానగర్ డీసీపీ గారు, మన మాదాపూర్ డీసీపీ గారు, ఎడిషనల్ డీసీపీ సిఆర్ మీరందరూ కూడా బాగా సహకరించారు. వాళ్ళందరూ కూడా ఆల్ జోనల్ ఆఫీసర్స్ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు గత 3 సంవత్సరాల నుంచి అనేక ఇనిషియేటివ్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇనిషియేటివ్ వాజ్ ది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ మానిటరింగ్ సెల్. అంతకుముందు యాక్సిడెంట్ జరిగిన ఒక యాక్సిడెంట్లో ఒక కేసు అనుకున్న వాళ్ళు లాస్ట్ 3 years నుంచి మనం ఒక సపరేట్ సెల్ పెట్టి, ఒక సపరేట్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి పెట్టి ప్రతి ఒక్క యాక్సిడెంట్ కూడా బాగా క్షుణ్ణంగా మనము అనాలిసిస్ చేసి మనము ఏం రూట్ కోసం కూడా మనం తెలుసుకోవడానికి మా వంతు ప్రయత్నం చేయడం జరిగింది. ముఖ్యంగా హిట్ అండ్ రన్ కేసెస్ పెరుగుతున్న రోడ్ ట్రాఫిక్ కావచ్చు, వెహికల్ స్పీడ్ కావచ్చు, చాలామంది హిట్ చేసి వెళ్ళిపోయే వాళ్ళు ముఖ్యంగా హైవేస్లో మనము డెడికేటెడ్ టీమ్స్ పెట్టేసి హిట్ అండ్ రన్ కేసెస్ పైన చేయడం జరిగింది. దేశంలోనే ఇది ఒక మొదటి ప్రయత్నం అని చెప్పి చెప్పుకోవచ్చు. చాలామందిని మనము ట్రేస్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా కఠినంగా శిక్షించాము. వాళ్ళపైన చాలా కఠినమైన కూడా కేసు పెట్టడం జరిగింది. చాలా ఫ్యామిలీస్ కూడా బాధలు ఉన్న వాళ్ళు కూడా ఒక నేరస్తుని అరెస్ట్ చేశారని చెప్పి వాళ్ళు చెప్పారు. సో హిట్ అండ్ రన్ కేసెస్లో ఈ ఒక యాక్సిడెంట్ మానిటరింగ్ సెల్ బాగా చేయడం జరిగింది. సెకండ్, డెడికేటెడ్ సోషల్ వింగ్ పెట్టడం జరిగింది ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకోవడానికి. అదేవిధంగా క్యాన్సలేషన్ ఆఫ్ డిఎల్స్. చాలామంది యాక్సిడెంట్ చేస్తే మళ్ళీ అదే డిఎల్ పెట్టుకొని తిరిగేవాళ్ళు. బట్ మనము సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి మనము ప్రతి ఒక్క ఎవరెవరు
యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు వాళ్ళందరూ లైసెన్స్ని సీజ్ చేసి కన్సర్న్ ఆర్టీఓకి రాసి క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. మన స్టేట్లో కాకుండా పక్క ఉన్న మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్ర కూడా మనము లెటర్స్ రాయడం జరిగింది. చాలామంది చాలా వేలల్లో మనము డీఎల్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడెక్కడ ఈ వైలేషన్ పట్టుబడి ఉన్నారు వాళ్ళు ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫీషియల్స్ కావచ్చు, కంపెనీస్లో పనిచేసే వాళ్ళు వేరే వాళ్ళ వ్యక్తులు కావచ్చు, వాళ్ళు ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు వాళ్ళకి సంబంధించిన అధికారులు అందరూ కూడా మనం తెలియపరిచాను. వాళ్ళపైన చాలా యాక్షన్ కూడా డిపార్ట్మెంట్లో యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. చాలామంది ఉద్యోగాలను కూడా కోల్పోవడం జరిగింది. రోడ్ సేఫ్టీ చెక్ పోస్ట్ అని చెప్పి పెట్టడం జరిగింది. అంతకుముందే మన సీను తుమ్మకుంట షామీర్పేట్ చెప్పడం జరిగింది. ఎట్లా అనే హెల్మెట్ వల్ల అనే ప్రాణాలు మిగిలిందని చెప్పి దేశంలోనే మొదటిసారిగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు రోడ్ సేఫ్టీ చెక్ పోస్ట్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ లేదు, ఇది ఒక వినూతన ప్రయత్నము. అంతకుముందు ఓన్లీ మనం ఎలక్షన్లో కావచ్చు ఏదో ఒక నేరస్తులు పట్టుకోవడానికి మనము ఒక చెక్ పోస్ట్ పెట్టేది. బట్ ఈసారి మనము ట్రాఫిక్ తరపు నుంచి రోడ్ సేఫ్టీ చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. దాదాపు 7 లక్షల్లో 7 స్టోర్లో మనము ఈ యొక్క చెక్ పోస్ట్ అరేంజ్ చేసి ఎవరు హెల్మెట్ లేని ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు ఆపి వాళ్ళు మీరు హెల్మెట్ కొనుక్కోవాలి, లేదంటే మీరు బండి ఇవ్వడం లేదు, మీరు నడుచుకోవాలని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత దాదాపు 10,000 మందికి మనము హెల్మెట్ ఇప్పించగలిగాను. ఇదంతా క్రెడిట్ మన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్కే దక్కుతుంది. ఎక్కడ లేదు, మనం కేసు కడితే ఆయన ఎక్కడ పోయి మళ్ళీ యాక్సిడెంట్ ఇన్వాల్వ్ అవుతారు, ప్రాణాలు కోల్పోతారు. ఇక్కడ మనం వాళ్ళపైన కేసు కడతలేము, ఫైన్ వేస్తలేము, కానీ బట్ వాళ్ళకి మొత్తం ఒక హెల్మెట్ కొనాలని చెప్పి చెప్పడం జరిగింది. మిలియన్ రైడర్స్ కూడా మనం హెల్మెట్ వేయాలని చెప్పి మనం తీసుకోవడం జరిగింది. సో ఎక్కడ లేని ఈ ఒక ప్రయత్నం చాలా మనకు సత్ఫలితాలు ఇచ్చిందని చెప్పి చెప్పడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. అదేవిధంగా ఇంజనీరింగ్ మనము రోడ్డుకి మనము ఇంజనీరింగ్ అనేది కూడా చాలా ఒక ఇంపార్టెంట్ అంశము. సో అందుకు మనము సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ నుంచి చాలా చోట్ల కొత్త సిగ్నల్స్ పెట్టడం జరిగింది, పెలికాన్ సిగ్నల్స్ పెట్టడం జరిగింది, బొలార్డ్స్ పెట్టడం జరిగింది, కొత్త జంక్షన్స్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా నేషనల్ హైవేలో మనకు ఒకవైపు బాంబే నాగ్పూర్ హైవే ఉంటే ఒక సైడు బిజాపూర్ హైవే ఉంది, ఒక సైడు బెంగళూరు హైవే ఉంది. సో ముఖ్యంగా ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమర్జెన్సీని దృష్టిలో పెట్టుకొని దాదాపు 10,000 వెహికల్స్ని మనము అక్కడ పెట్టడం జరిగింది. అంతకుముందు లాంచ్ చేయడం జరిగింది, చాలా సత్ఫలితాలు ఇచ్చింది. ఈరోజు మన గవర్నర్ అయిన అడిషనల్ డీజీ సందీప్ షాండిల్ గారి చేతి నుంచి మన జూనియర్ ఎన్టీఆర్ గారి చేతి నుంచి ఈరోజు 2 కొత్త వెహికల్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇది డెడికేటెడ్ వెహికల్స్ హైదరాబాద్ బిజాపూర్ హైవేకి క్యాటర్ చేయడం జరిగింది. దీనివల్ల కూడా మనకు చాలా లాభాలు వస్తుంది. సో ఇట్లా మనము చాలా ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా చాలామందిని మనం ప్రాణాలని కాపాడాను. ఎవరెవరు మిస్సింగ్ పర్సన్స్ ఉన్నారో మనం ట్రేస్ చేయడం జరిగింది. ఎవరెవరు ప్రాపర్టీ కోల్పోయినారో వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు వాపస్ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా మన డీసీపీ ట్రాఫిక్ విజయ్ కుమార్ నేతృత్వంలో మొత్తం మన టీము బాగా చేసింది చెప్పడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఈరోజు దేశంలో ట్రాఫిక్ పోలీస్ ఒక ముద్ర ఉందంటే అది మన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ముద్రనే. ఎవరు ఎక్కడ భయపడరు, కానీ మన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ నుంచే చాలా భయపడతారని చెప్పడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. వాళ్ళు ఇక్కడ వచ్చారంటే డెఫినెట్లీ దే హావ్ టు ఫాలో ట్రాఫిక్ రూల్స్ అనే మనం ఒక డిసిప్లిన్ని క్రియేట్ చేశారని చెప్పడానికి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా ఈ ఒక ప్రయత్నంలో కొంతమంది మన పోలీస్ ఆఫీసర్స్ చాలా ఇన్స్పైర్ చేసినారు మనందరికీ. అందరూ బాగా చేశారు, కానీ కొంతమంది ఇంకా ఒక అడుగు ముందేసి బాగా చేశారు. కొంతమంది పేరు నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా మన కానిస్టేబుల్ కాజా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ చాలా జరుగుతున్న ఒక పరిణామాలని దృష్టిలో పెట్టుకొని మన ట్రెండ్స్ని పెట్టుకొని అది ఫెస్టివల్ కావచ్చు, ఫిలిం స్టార్ కావచ్చు, ఐపీఎల్ మ్యాచ్ కావచ్చు, అన్ని థీమ్స్ తీసుకొని మీమ్స్ క్రియేట్ చేసి ప్రజల్లో బాగా అవేర్నెస్ తీసుకొచ్చినారు. సో కాజా బాగా పనిచేశారని చెప్పుకోవచ్చు. దానివల్ల మనకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కూడా ఒక అవేర్నెస్ వచ్చింది, ప్లస్ అక్కడ ప్రెజెన్స్ చూపించిందని చెప్పుకోవడానికి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా మన ప్రదీప్ ఏఆర్ కానిస్టేబుల్ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ అవర్ ఫంక్షనింగ్ ఆఫ్ ట్రాఫిక్ సిగ్నల్స్ బాగా ఒక స్మూత్ రన్నింగ్ చేయడానికి బాగా కృషి చేస్తున్నారు. మన ఇన్స్పెక్టర్ శశికాంత్ రెడ్డి హూజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది ట్రాఫిక్ కంట్రోల్ రూము మొత్తం ఈ సిగ్నల్స్ మానిటర్ చేస్తున్నారు. రెగ్యులర్గా అడ్వైజర్ ఇస్తున్నారు. ఎవరి ఇయర్ కానీ దేశంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు ఎప్పుడైనా ఏమాదిరి సంఘటన జరిగినా, ఈవెంట్ జరిగినా, ఏమాదిరి ఇబ్బంది ఉన్నా ఫస్ట్ చేసేది అలర్ట్ పబ్లిక్ మన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు. సో అందుకు ఈ అంత అడ్వైజర్స్ కూడా శశికాంత్ రెడ్డి ఇస్తున్నారు.
కుమార్, ఈయన ఆరంభంలో మన ట్రాఫిక్ కానిస్టేబుల్. ఒకసారి ఒక మనిషి ఆయన దగ్గర వచ్చి 2 సార్లు అన్నం తీసుకోవడం జరిగింది. ఆయన మాట్లాడింది ఈయనకు అర్థం కాలేదు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ కేసు. ఆయన మాట్లాడింది ఈయనకు అర్థం కాలేదు. సో ఆయన గూగుల్ ట్రాన్స్లేట్ యూజ్ చేసి ఆ గూగుల్ ట్రాన్స్లేట్ ద్వారా ఈయన ఒక బెంగాలీ స్పీకింగ్ పర్సన్ అని చెప్పి ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత ఒక బెంగాలీ పర్సన్ ఐడెంటిఫై తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి ఇద్దరిని కలిపి ఇక్కడి నుంచి మళ్ళీ కలకత్తాకు ఆయన ఫ్యామిలీ ట్రేస్ చేసి అక్కడ ఆ ఫ్యామిలీకి మనిషిని కల్పించడం జరిగింది. చాలా గొప్ప వర్క్ చేసినారు. ఆయన వల్ల ఒక మనిషి మిస్సింగ్ అయ్యేవాడు, ఎక్కడో రోడ్ పైన చచ్చిపోయేవాడు, కానీ ఈయన వల్ల మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని జాయిన్ కావడం జరిగింది. అదేవిధంగా మన ఉమెన్ కానిస్టేబుల్స్ కూడా బాగా పనిచేయడం జరుగుతుంది. 2 ఉమెన్ కానిస్టేబుల్స్ భద్రమ్మ, మన ప్రత్యూష బాగా చేయడం జరుగుతుంది. వాళ్ళు భద్రమ్మ ఇస్ ఇన్ఛార్జ్ ఆఫ్ త్రిబల్ ఐటీ జంక్షన్ గచ్చిపోలి, ప్రత్యూష ఇస్ ఇన్ఛార్జ్ ఆఫ్ సైబర్ సిటీ జంక్షన్ దగ్గర పనిచేస్తుంది. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆఫ్ మాదాపూర్, ఆమె కోవిడ్ సమయంలో చాలామంది భయపడుతున్న సమయంలో స్టేట్లో ఐ థింక్ దేశంలోనే ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ హూ డొనేటెడ్ ప్లాస్మా టు ది కోవిడ్ విక్టిమ్స్. అదేవిధంగా మన ఏసీపీ చంద్రశేఖర్, ఈ ఒక ఐటీ కారిడార్ దాదాపు 10 లక్షల మంది పనిచేస్తున్నారు. 5 లక్షల వెహికల్స్ రోజు వచ్చి పోతూనే ఉంటాం. ఈ ఒక కారిడార్లో చాలా డెన్సిటీ ఉన్న పాపులేషన్లో చాలా వారి టీంతోనే బాగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా మన ఇన్స్పెక్టర్ బోస్ కిరణ్ ఆఫ్ కూకట్పల్లి, మన ఎస్ఐ రఘు ఆఫ్ షాద్నగర్, మన ఎస్ఐ విజయనాయక్ ఆఫ్ గచ్చిపోలి, వీళ్ళందరూ కూడా బాగా చేశారు. వాళ్ళందరూ కూడా మనకు స్ఫూర్తిదాతలు. మన 2 ఎస్ఐస్ నుంచి నేను చెప్పాలనుకుంటున్నాను. చాలా ఏజ్ అయింది, ఇంకా 1 year or 2 years రిటైర్ అవుతున్నారు మన ఎస్ఐస్. ఎస్ఐ రాజేశ్వర్ ఆఫ్ అల్పాల్ అండ్ ఎస్ఐ కిషన్ నాయక్ ఆఫ్ కూకట్పల్లి. ఏజ్ అయినా, ఎండ ఉన్నా, వర్షం ఉన్నా, ఏమున్నా వాళ్ళు వచ్చి రోడ్ పైన నిలబడుతున్నారు. కోవిడ్లో కూడా రావద్దంటే కూడా వాళ్ళు రోడ్ పైన వచ్చి వాళ్ళు పనిచేయడం జరిగింది. వాళ్ళంతా మన అందరు కూడా అంత ఏజ్ అయినా మన అందరు కూడా యంగ్స్టర్స్కి చాలా స్ఫూర్తిదాతలు. అదేవిధంగా మన ఉమెన్ ఈఆర్ఎస్ అరుణ, సీజ్ అవర్ డిటిఐ కౌన్సిలరు. ఎవరెవరు వైలేషన్స్లో పట్టుబడుతున్నారో వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. బీసీ కిరణ్ ఆఫ్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్, ప్రతి ఒక్క యాక్సిడెంట్ని ఆయన క్రిటికల్గా అనాలిసిస్ చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ సమస్య కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన బీసీ వెంకటేష్ ఆఫ్ ఆర్టీఎం సెల్, ఆయన కూడా ఈ యొక్క యాక్సిడెంట్ ఇంజూర్ అయిన పర్సన్స్ కూడా దగ్గర నుంచి మానిటర్ చేసి ఎవరు కూడా మరణించకుండా వాళ్ళకు మంచి మెడికల్ ఫెసిలిటీ ఇవ్వడం కూడా ఆయన కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన బీసీ మొహమ్మద్ ఇఫ్తికర్ అండ్ బీసీ సేవా నాయక్ ఆఫ్ ఆర్టీఎం సెల్, వీళ్ళందరూ కూడా ఫీల్డ్ ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేస్తారు. ప్లస్ చాలా హిట్ అండ్ రన్ కేసెస్ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. మన ఒక ఉమెన్ కానిస్టేబుల్ శకుంతల, సీసీ ఇన్ఛార్జ్ ఆఫ్ ట్రాఫిక్ కంట్రోల్ రూము, సీసీటీవీ చూసి ఆమె ఒక ఛాలెంజ్ని ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. జస్ట్ బికాస్ ఆఫ్ వాచింగ్ సీసీటీవీ, బికాస్ ఆఫ్ అవర్ కాన్సన్ట్రేషన్, షీ ఈజ్ ఏబుల్ టు జనరేట్ అబౌట్ థౌజండ్స్ ఆఫ్ ఛాలెంజ్ ఫర్ ది వైలేటర్స్. అదేవిధంగా మన లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ కూడా బాగా కోఆపరేట్ చేసినారు. వాళ్ళందరూ కూడా బాగా మనకు సహకరించారు. వాళ్ళందరూ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా డీడీ కేసెస్లో మన లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ బాగా మనకు హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారని చెప్పడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ నుంచి మన మిగిలిన సైబరాబాద్ పోలీస్ ఆఫీసర్స్ కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మన సైబరాబాద్ కమిషనరేట్లో దాదాపు 12% మంది ఆఫీసర్స్, లేడీ ఆఫీసర్స్, ఉమెన్ ఆఫీసర్స్, దాంట్లో వాళ్ళందరూ కూడా చాలామంది మన ట్రాఫిక్లో కూడా పనిచేయడం జరుగుతుంది. చాలా కష్టపడి పనిచేయడం జరుగుతుంది. 2 ఉమెన్ ఆఫీసర్స్, ఉమెన్ ఎస్ఐ హారిక ఆఫ్ మాదాపూర్ అండ్ ఉమెన్ ఎస్ఐ లక్ష్మి ఆఫ్ ఉమెన్ పోలీస్ స్టేషన్, వీళ్ళిద్దరు కూడా అందరూ కూడా తెలుసు డీడీ చేస్తున్న సమయంలో ఎంత ఇబ్బంది ఉంది. వాళ్ళు తాగుంటారు, వాళ్ళ సెన్స్లో ఉండరు. బట్ 2 లేడీ ఆఫీసర్స్ ఎంత ఇబ్బంది అయినా వాళ్ళందరి పైన కేసు కట్టడం జరుగుతుంది. చాలా గట్టిగా నిలబడి చాలా డీడీ కేసెస్ పెట్టారు. వాళ్ళిద్దరికి కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. ఈ ఒక నెల మన ఆఫీసర్స్ కూడా అందరూ కూడా బాగా కృషి చేశారు. ఒక 3 ఆఫీసర్స్ బాగా కృషి చేశారు. మన సిఐ ఆమన్గల్ ఉపేంద్ర యాదవ్, ఎస్ఐ ఆమన్గల్ ధర్మేష్, మన చేవిలా ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, మన శంషాబాద్ ఏసీపీ ట్రాఫిక్ విశ్వప్రసాద్, వాళ్ళందరూ కూడా ఈ ఒక ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చాలా కార్యక్రమం చేపట్టారు. వాళ్ళందరూ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. మనము అందరూ కూడా తెలుసు, మన దగ్గర ఉన్న సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ బాగా పనిచేయడం జరుగుతుంది చాలా దగ్గర నుంచి. దానికి నేతృత్వం వహిస్తున్న మన కృష్ణ గారిని, సెక్రటరీ గారు, మన వెంకట్ ట్రాఫిక్
ఫోరం ఇన్ఛార్జ్కి పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మన ట్రాఫిక్ వాలంటీర్స్ కూడా బాగా పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. వాళ్ళ వల్లనే మనకు చాలా చోట్ల మన ట్రాఫిక్కి ఇబ్బంది కాకుండా వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. దాని వర్కింగ్ షోల్డర్ టు షోల్డర్, ముఖ్యంగా డీడీకేసీ కూడా బాగా పనిచేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేస్తున్న మన కేశవ్, మన ఎస్ఎస్సి సెక్రటరీ టీం కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. దీంట్లో మన ముగ్గురు ట్రాఫిక్ వాలంటీర్స్ పేరు తీసుకోవాలనుకుంటున్నాను. ఓబేద్, సాయి తేజ అండ్ రాజశేఖర్ రెడ్డి చాలా బాగా పనిచేస్తున్నాను. రాజశేఖర్ రెడ్డి నేను ఉదయం తొందరగా లేస్తాను, 5:30కి అనే ట్రాఫిక్ రిలేటెడ్ అన్ని క్లిప్స్ కూడా నాకు పంపిస్తూనే ఉంటారు. 5:30కి ఎక్కడెక్కడ యాక్సిడెంట్ అయినా, ఎక్కడెక్కడ ట్రాఫిక్ సమస్య ఉన్నాం, ఏం చేయాలి, ఎవరు చేయాలనే పైన కూడా రెగ్యులర్గా మార్నింగ్ ఆల్మోస్ట్ తొందరగా లేసి ఆయన కంపైల్ చేసి నాకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ముగ్గురు వాలంటీర్స్ ఇంకా మిగిలిన వాలంటీర్స్ కూడా బాగా పనిచేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. అదేవిధంగా మన కొంతమంది సిటిజన్స్ చాలా మనకు ఇన్స్పైర్ చేశారు. వాళ్ళందరూ కూడా మనకు స్ఫూర్తిదాతలు. తరుణ్ జార్జ్ ఈజ్ ఎ రోడ్ ఇంజనీర్ అండ్ ఆర్కిటెక్ట్. ఈ వర్క్స్ ఫర్ దిస్ WRI, వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఆయన ఈ జంక్షన్ డిజైనింగ్లో చాలా హెల్ప్ చేస్తుంటారు. ఆయన ఈ ఒక ట్రాఫిక్ సమస్యని తగ్గించడానికి బాగా కృషి చేశారు. అదేవిధంగా స్కూల్ ప్రిన్సిపల్ అంటే ఓన్లీ చదువు చెప్పడమే ఉంటుంది. టీచర్స్ వచ్చారా లేదా అని చెప్పి చూస్తారు, పిల్లలు వచ్చారా లేదా అని చెప్పి చూస్తారు. మనకు ఒక స్కూల్ ఉంది, సంఘమిత్ర స్కూల్లో మేడం అరుంధతి చాలా బాగా ఒక వచ్చిన పిల్లల్లో పేరెంట్స్ కూడా ఒక ఇన్కల్కేట్ చేసి ఒక ట్రాఫిక్ డిసిప్లిన్ ఇన్కల్కేట్ చేయడానికి చాలా బాగా కృషి చేస్తున్నారు. షీఈ్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ us అండ్ ఆల్సో ఫర్ ఆల్ ది స్కూల్స్. మన BVS రెడ్డి గారు ఇంజనీరు ఎప్పుడు కూడా ట్రాఫిక్ పైన తప్పడము, బాగా ప్యాషన్. మన హైదరాబాద్లో సైబరాబాద్ రాజ్యంలో చాలా సమస్యల్ని సాల్వ్ చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారు. అంతకుముందు ఇక్కడ మాట్లాడిన మాల్కమ్ వుల్ఫ్, ఈయన ఒక స్ట్రీట్ వైజ్ డ్రైవింగ్ స్కూల్ చేస్తారు. ఈయన వేరే డ్రైవింగ్ స్కూల్, ఈయన స్కూల్కి బాగా డిఫరెన్స్ ఉంది. ఐ థింక్ దేశంలోనే దిస్ ఇస్ ద ఓన్లీ స్కూల్ విచ్ విల్ టీచ్ us ది కరెక్ట్ ట్రాఫిక్ సెన్స్. ఎట్లా బండి నడిపించాలని నడిపించే ఒకటే ఒక స్కూలు మన స్ట్రీట్ వైజ్ డ్రైవింగ్ స్కూల్. ఇట్స్ ఎ వెరీ యూనిక్ స్కూలు. అదేవిధంగా మన నార్త్ తెలంగాణలో ప్రజలు ఒక అవేర్నెస్ తీసుకోవడానికి మన ఘనశ్యామ్ ఓజా చాలా కృషి చేస్తున్నారు. ఆయన కూడా పేరుగా అభినందిస్తున్నాను. చాలా ఒక ప్యాషన్తో ఆయన అవేర్నెస్ తీసుకోవడం జరుగుతుంది. మన అందరితో కలిసి కూడా ఆయన పనిచేయడం జరుగుతుంది. నూకాజీ ఆయన ఎక్కడెక్కడ ఉన్నారు, హనుమాన్ ఉన్నారు. ఆయన సొంతంగా చాలా పేదవాడు, కూలి పని చేస్తూ ఎక్కడ పబ్లిక్ ఉంటారు అక్కడ వెళ్ళి మైక్ ద్వారా ప్రజలు ఒక అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి ఎప్పుడు కూడా దుర్గం చెరువు కావచ్చు, మన సైబర్ టౌన్ కావచ్చు, అన్ని కూడా ఉండే అనే సో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు వీళ్ళందరితో కలిసి బాగా కృషి చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా మన అందరూ కూడా స్ఫూర్తిదాతలు. అదేవిధంగా మన ఆర్టీఓ ఆఫీసర్స్ కూడా, గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా బాగా మనకు సహకరించారు. బాగా ప్రజల అవేర్నెస్ తీసుకోవడానికి కృషి చేశారు. మన కుప్పాల శ్రీనివాస్ ఈజ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆదిలాబాదు. ఆయన చాలా కార్యక్రమం చేపట్టారు. ఒకటి సపరేట్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి ప్రజల అవేర్నెస్ తీసుకోవడానికి బాగా కృషి చేశారు. దాదాపు 50,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈరోజు ఆయన రాలేకపోయారు, ఆయన అబ్బాయి వచ్చినట్లున్నారు. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ హిస్ క్రియేటింగ్ అవేర్నెస్. అదేవిధంగా మన ఆల్ స్టేక్ హోల్డర్స్, ఎందుకంటే ట్రాఫిక్ అనేది ఒకటే కాదు, మన ట్రాఫిక్ పోలీస్ పని కాదు, కానీ స్టేక్ హోల్డర్స్ ముఖ్యంగా మన చిన్నారెడ్డి గారు, సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆఫ్ GHMC షేర్లింగంపల్లి, మన వినోద్ జోనల్ కమిషనర్ TSIC, సంతోష్ IAS ఎండీ ఆఫ్ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్, మన నిజాంపేట్ కమిషనర్ గోపి IAS, మన ముగ్గురు జోనల్ కమిషనర్స్, షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ రవికిరణ్, కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత, అశోక్ సామ్రాట్ ఆఫ్ చార్మినార్, మనందరూ కూడా బాగా సహకరించారు. అదేవిధంగా ప్రజల్లో అవేర్నెస్ తీసుకోవడానికి మన మీడియా ఫ్రెండ్స్, బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బాగా హెల్ప్ చేశారు. వాళ్ళందరూ కూడా మీ తరఫు నుంచి నా తరఫున పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనము సర్పంచ్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఇవన్నీ వాళ్ళు పని చూసుకుంటారు. కానీ ఒక సర్పంచ్ ఉన్నారు, మన షాద్నగర్ సర్పంచ్ దైవ దానం అని చెప్పేసి సర్పంచ్ ఆఫ్ కాశిరెడ్డి కూడా షాద్నగరు. ఆమె భర్త ఇద్దరు కలిసి ట్రాఫిక్ పైన విలేజెస్లో, గ్రామాల్లో బాగా అవేర్నెస్ క్రియేట్ చేశారు. వాళ్ళ హస్బెండ్ శంకరు. సో వీళ్ళందరూ కూడా ఒక స్ఫూర్తిదాతలు వాళ్ళిద్దరు. అదేవిధంగా చాలా
వీడియోస్ చేసి మన అందరిలో పబ్లిక్లో తీసుకెళ్ళిన మన హైమా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కూడా నేను వేరువేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సైబరాబాద్ పోలీస్ ఈ ఒక్క లాస్ట్ 3 years నుంచి బాగా పనిచేయడం జరిగింది. కొన్ని గోల్స్ కూడా పెట్టడం జరిగింది. మనము ప్రమాదాన్ని 30% తగ్గించాలని చెప్పి ఒక గోల్ అయితే పాదచారులు కూడా యాక్సిడెంట్స్లో చాలామంది చనిపోవడం జరుగుతుంది. వాళ్ళు కూడా తగ్గించడానికి 30% తగ్గించాలని చెప్పి నేను అనుకుంటున్నాను. జీరో టాలరెన్స్ డ్రంక్ డ్రైవింగ్, హెల్మెట్ని యూసేజ్ని పెంచాలని చెప్పి మనం ఒక గోల్ పెట్టుకున్నాను. స్కూల్స్ కాలేజెస్లో గ్రామాల్లో కూడా ఒక అవేర్నెస్ తీసుకోవాలని చెప్పి ఒక గోల్ పెట్టుకున్నాను. స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ చేసి మనం ఒక ప్లాన్ ప్రకారము ఈ యొక్క రోడ్ యాక్సిడెంట్స్ని తగ్గించాలని చెప్పి ఒక గోల్ పెట్టుకోవడం జరిగింది. అందరు కూడా తెలుసు రోడ్ యాక్సిడెంట్స్లో కావచ్చు బికాస్ ఆఫ్ వేరియస్ హెల్త్ ఇష్యూస్ వల్ల చాలామంది బ్రెయిన్ డెడ్ కావడం జరుగుతుంది. దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ జీవన్దాన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. డాక్టర్ స్వర్ణలత గారు ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ జీవన్దాన్ కార్యక్రమం. 100లో ఆర్గన్స్ని హార్వెస్ట్ చేసి వాళ్ళందరితో బ్రెయిన్ డెడ్ అయిన ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి చాలా బాగా కృషి చేయడం జరిగింది. ఈ సంవత్సరం దాదాపు 22 మంది బ్రెయిన్ డెడ్ డిక్లేర్ చేయడం జరిగింది. ఒక్కొక్క బ్రెయిన్ డెడ్ అయిన పర్సన్ను 8 మంది ప్రాణాన్ని కాపాడతారు. చాలా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా గొప్ప పని చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ అందరూ కూడా నేను పెద్ద సెల్యూట్ చెప్తున్నాను. వాళ్ళ వల్ల దాదాపు 100లో ఫ్యామిలీస్ కాపాడగలిగారు. చాలామంది వెయిటింగ్ లిస్ట్ ఉంది. దీనివల్ల మనకు ఒక మంచి ఆశ చిగురింది. ఒక మంచి రోబోట్ సిస్టమ్ ఉందంటే ఈ జీవన్దాన్ కార్యక్రమంలో ఇది మన తెలంగాణలో ఉందని చెప్పడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. సో స్వర్ణలత గారికి ఈ అందరూ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. అదేవిధంగా మన ఎన్ఐసి ఇన్ఛార్జ్ టెక్నికల్ డైరెక్టర్ సురేష్ యూఎస్ డిజైన్ దిస్ జీవన్దాన్ వెబ్సైట్. ఈరోజు ఆ వెబ్సైట్ మన కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, కేరళలో కూడా సేమ్ కాపీ కావడం జరుగుతుంది. ఇంకా వేరే స్టేట్స్ కూడా మనం అది కాపీ చేయడం జరుగుతుంది. సో మన దగ్గర ఉన్న జీవన్దాన్లో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా మనం కూడా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కూడా మన ఎస్సీఎస్సీతో కలిసి మనం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఈ ఆర్గన్ డొనేషన్ పై కూడా ఇంకా ప్రజలు పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని చెప్పి ఒక ప్లాన్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ జీవన్దాన్ కార్యక్రమం పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. ఈరోజు ఒక కొత్త స్కీమ్ని లాంచ్ చేయడం జరుగుతుంది, సేవియర్స్ అని చెప్పి. ఇది మన సైబరాబాద్ పోలీసు, ఎస్సీ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్, ఈఎంఆర్ఐ, కేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్, సిహెచ్ఐఎస్ కలిసి చాలామంది రోడ్ ప్రమాదంలో చాలామంది నష్టపోవడం జరుగుతుంది. చాలామందికి మంచి హెల్త్ ఫెసిలిటీస్ దొరకదు. అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇమ్మీడియట్లీ ఎవరెవరు చాలామంది అంతమంది చూశారు ఏబీసీ టెక్నిక్ని. బాయ్ స్టాండర్డ్స్ ఉంటారు, ఎవరు చూసేవాళ్ళు ఉంటారు. ప్రతి వాళ్ళు కూడా రోడ్ సైడ్ ఉన్న దుకాణదారు ఉండొచ్చు, పబ్లిక్ ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా మనం బ్రేక్ చేసి ఈ గోల్డెన్ అవర్ కన్సెప్ట్ని దేశంలోనే ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది సేవియర్ అని చెప్పి మన సైబరాబాద్ పోలీసు ఈరోజు లాంచ్ చేస్తూ చెప్పడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఒక సపరేట్ ఫండ్ క్రియేట్ చేసి దీనిలో ఒక ప్లాన్ చేయడం జరుగుతుంది. ఒక పైలట్గా మనం ఇక్కడ రన్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఇది లాంచ్ చేయడం జరుగుతుంది సేవియర్ అనేది. దీనిపైన మన రాజు గారు ఎక్కువ మాట్లాడతారు. సో అదేవిధంగా ఈరోజు మనం చాలామందిని ఇక్కడ సన్మానం చేయడం జరుగుతుంది. ఇక్కడ మన ఎన్టీఆర్ గారి చేతిలో, మన మెడిసిన్ డీసీ గారి చేతిలో, ముఖ్యంగా రోడ్ సేఫ్టీ కాంటెస్ట్లో విన్ అయిన మన పిల్లలందరికీ, వాళ్ళ పేరెంట్స్కి, ఆర్గన్ డోనర్స్కి, జీవన్దాన్ ఆఫీసర్స్కి, ఎమర్జెన్సీ సర్వీసెస్కి, రోడ్ సేఫ్టీ స్టేక్ హోల్డర్స్కి, ఎన్జిఓస్కి, ఇండివిజువల్స్కి, మన లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్, ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరెవరు ఈ ఒక అవార్డు పొందుతున్నారు వాళ్ళందరూ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. మనం ఎప్పుడు కూడా సైబరాబాద్ పోలీసు మనం ఒక్కరే కాదు, మన అందరూ కూడా స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేయాలని చెప్పి ఈరోజు మనం ఎవరెవరు ఈ స్టేక్ హోల్డర్స్ వాళ్ళందరూ కూడా సన్మానించడం జరుగుతుంది. మన సిద్దిపేట, హైదరాబాద్, సంగారెడ్డి ఆఫీసెస్ కూడా మనం సన్మానించడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈరోజు ఒక కార్యక్రమం చేసిన మన జూనియర్ ఎన్టీఆర్ గారికి, మన సందీప్ షాటిల సార్ గారికి, మీ అందరూ కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన విజయ్ కుమార్ డీసీపీ గారికి, మన ఆల్ డీసీపీస్కి, అడిషనల్ డీసీపీ ఆర్ మాణిక్ రాజ్కి అందరూ కూడా మీరందరూ కూడా పేరు అభినందిస్తూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ. జై హింద్. ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా తమరు సైబరాబాద్ కమిషనర్గా ప్రజలతో ప్రజాసేవలో ఉండి నడిపించి ప్రోత్సహించి అదేవిధంగా కలిపి ఈ యొక్క సైబరాబాద్లో ప్రమాదాల నివారణకు కృషి చేసిన సంఘటన అందరికీ తెలిసింది సార్. మీరు కోవిడ్ సమయంలో తీసుకున్నటువంటి
చర్యలు కానీ ఇలాంటివన్నీ కూడా మాకు స్ఫూర్తితో ఇచ్చినటువంటి ప్రోత్సాహమే ఈరోజు విజయానికి కారణమని తెలుపుతున్నాం సార్. ఈ అందరి తరఫున మన పోలీస్ సిబ్బంది అందరి తరఫున మన కమిషనర్ గారికి తాళీ బజా ప్లీజ్. ఇప్పుడు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వర్షం వచ్చినా ఎండ కాసినా మన ప్రయాణం సుఖంగా క్షేమంగా ఉండాలనే తపనతో తమని తాము దివిటీలుగా మార్చుకుంటారు. ఇక్కడ చూడండి, వర్షంలో మనం ఇంటిలో హాయిగా ఉంటే మన ట్రాఫిక్ పోలీస్ నీళ్లలో తానుండి మనల్ని ఒడ్డుకి చేరుస్తున్నారు. కొమ్మలు విరిగి పడితే అడ్డు తొలగించేది ఒక పోలీస్ అన్నైతే విరిగి పడిన విద్యుత్ స్తంభాలను పక్కకి తీయిస్తూ మరో పోలీస్ అన్న చేతులెత్తి మొక్కాలనిపించడం లేదు. విఐపీల బందోబస్తులు, ఫంక్షన్స్, ఈవెంట్స్ జరిగినప్పుడు పార్కింగ్ మేనేజ్మెంట్లు, ఆర్గాన్ డొనేషన్ చేసేటప్పుడు గ్రీన్ ఛానల్ ఇవ్వడం, ఇలా ఒక్కటేమిటి పని అనే మాట వింటే చాలు ట్రాఫిక్ పోలీస్ కి అలుపుండదేమో అన్నట్టే సాగుతుంది తన పయనం. ఇక కోవిడ్ లాక్డౌన్ టైంలో అత్యవసర సర్వీసులు చేసే వాహనాలకు, నిత్యవసర సరుకులను సరఫరా చేసే వాహనాలకు అనుమతిస్తూ పాసులు ఇవ్వడమే కాదు, వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరిగే ఏర్పాట్లు చేశారు మన ట్రాఫిక్ పోలీస్. లాక్డౌన్ పాటించమని, ప్రాణాలు కాపాడుకోమని ప్రజలకు నచ్చచెప్పడమే కాదు, ఆ సమయంలో నియమాల ఉల్లంఘనకు పాల్పడిన వాహనాలను జప్తు చేయడానికి కూడా ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఎన్నో. ఏం చేసినా ప్రజాక్షేమం కోసమే కదా. ఇక ఇప్పుడు మన మాదాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాస్ గారి గురించి మాట్లాడుకుందాం. భారతదేశంలోనే మొట్టమొదటిసారి ప్లాస్మా దాతగా నిలబడ్డారు. ఒక్కసారి కాదు, 3 సార్లు ప్లాస్మా దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలబడ్డారాయన. ఆ బాటలో మరింత మంది ట్రాఫిక్ పోలీసులు కరోనా భయం విడనాడాలని ధైర్యం చెప్పారు, ప్లాస్మా దానం చేసి ప్రాణదాతలుగా మారారు. ఇక రోడ్డు భద్రతలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు మన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్. రోడ్డు ప్రమాదాలకు ఖచ్చితమైన కారణాలు విశ్లేషించి నివారణ చర్యలకు కావలసిన ప్రణాళికలను రూపొందించారు. రోడ్డు ప్రమాదాలకు అతి ముఖ్యమైన కారణాలేమిటో ముందుగా చూద్దాం. మద్యం సేవించి వాహనం నడపడం, నాణ్యతా ప్రమాణాలున్న హెల్మెట్ వాడకపోవడం మరియు డ్రైవింగ్ నైపుణ్యం లేకపోవడం. అసలు రోడ్డు ప్రమాదంలో మరణించే వారిలో ఎక్కువ శాతం ఎవరో తెలుసా? 2 వీలర్ నడిపేవారే. తరువాత స్థానంలో పాదచారులున్నారు. మరి ఈ ప్రమాదాలను నివారించడానికి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఏం చేస్తున్నారు? మద్యం తాగి వెహికల్స్ నడపకుండా నిలువరించడానికి గతంలో కంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఎన్నో రెట్లు అధికం చేశారు. పట్టుబడిన వారికి జైలు శిక్ష, జరిమానాలతో పాటు వారి డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేయాలి. కీర్తిశేషులు పెద్దలు నందమూరి తారక రామారావు గారి ముద్దుల మనవడు, జూనియర్ ఎన్టీఆర్, యంగ్ టైగర్ తారక్ ప్రస్తుత తెలుగు చలనచిత్ర పరిశ్రమని లోని ఒక ట్రెండ్ సెట్టర్ సృష్టించుకొని తనకంటూ ఒక స్థానము, కొన్ని లక్షల మంది హృదయాల్లో తానున్నా అని ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నటువంటి గౌరవనీయులు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఈ యొక్క సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ యాన్యువల్ కాన్ఫరెన్స్ తరఫున ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా సైబరాబాద్ యాన్యువల్ ట్రాఫిక్ పోలీస్ కాన్ఫరెన్స్కి, which also coincides with the end of National Road Safety Month. I would like to thank the whole police department of Cyberabad, Shri Sandeep Garu. Alage I'd like to thank especially Shri Satyanarayana Garu for having me here. ఈ రోజు నేను ఇక్కడికి ఒక నటుడుగా కాదు, కానీ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలో ఇద్దరిని కోల్పోయిన ఒక పౌరులుగా వచ్చాను. ముందుగా మా అన్నగారు కీర్తిశేషులు నందమూరి జానకిరామ్ గారు ఎంతో జాగ్రత్త పరుడు. మేమైనా అప్పుడప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కొంచెం రెక్లెస్గా
కార్ని కానీ బైక్ని కానీ కొంచెం రెక్లెస్గా నడిపినప్పటికీ మా అన్నగారు ఎంతో జాగ్రత్త పరుడు. ఆయన జాగ్రత్తగా వెళుతున్నప్పటికీ రాంగ్ రూట్లో నేషనల్ హైవే పైన ఒక ట్రాక్టర్ రాంగ్ రూట్లో రావడం వల్ల అర్ధాంతరంగా ఆ ట్రాక్టర్ని నడి రోడ్డు మీద ఆపేయడం వల్ల ఆయన ప్రమాదానికి గురవడం, ఆయన మరణించడం జరిగింది. రెండవది, మా నాన్నగారు కీర్తిశేషులు నందమూరి హరికృష్ణ గారు. ఇది నేను కొత్తగా చెప్పాల్సిన విషయం కాదు, మీ అందరికీ తెలిసిన విషయమే. ఇన్ఫ్యాక్ట్ 2 తెలుగు రాష్ట్రాలకు కూడా తెలిసిన విషయమే. 33,000 కిలోమీటర్లు మా తాతగారిని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఆయనకి ఒక్క ప్రమాదం జరగకుండా ఎంతో జాగ్రత్తగా ఆయన్ని 33,000 కిలోమీటర్లు పర్యటించేలా చేసినటువంటి ఎంతో జాగ్రత్త పరుడైన కొడుకు మా నాన్నగారు. కానీ అలాంటి వ్యక్తి కూడా ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ రోడ్డు ప్రమాదానికి గురవడం, అర్ధాంతరంగా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. నేను చెప్పేది ఏమిటంటే, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. అందుకే ఒక్కసారి ఇంట్లోంచి బయటికి మీ వాహనంలో వచ్చినప్పుడు దయచేసి మీ కుటుంబ సభ్యుల్ని గుర్తు తెచ్చుకోండి. మీ రాక కోసం మీ భార్య కానీ, మీ తల్లిదండ్రులు కానివ్వండి, మీ పిల్లలు కానివ్వండి, మీ మీద ఆధారపడ్డటువంటి ఎంతోమంది మీ కుటుంబ సభ్యులు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇది కేవలం మనం స్ట్రిక్ట్గా రూల్స్ని ఇంపోజ్ చేయడం వల్ల కానీ, లేదా దీనికి స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఇవ్వడం వల్ల కానీ మనం మారం. కరోనా లాంటి భయంకరమైనటువంటి వ్యాధికి కూడా వ్యాక్సిన్ ఉంది, కానీ ఇలాంటి రోడ్డు ప్రమాదాలకి గురయ్యే దాంట్లో మనకి వ్యాక్సిన్ లేవు. వి ఆల్ హ్యావ్ టు ఫీల్ రెస్పాన్సిబుల్. ఇది మనం బాధ్యతగా తీసుకొని మనల్ని మనం సన్మార్గంలో తీసుకువెళ్ళాలి, మనల్ని మనం మార్చుకోవాలి. పౌరులందరికీ ఇక్కడి నుంచి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, దయచేసి మిమ్మల్ని మీరు మార్చుకోండి. బాధ్యతారహితంగా ప్రవర్తించకుండా బాధ్యతతో మీ కుటుంబ సభ్యుల కోసం మీరు మారేలా, మీ మార్గాన్ని మార్చుకునేలా తీర్చిదిద్దుకోవాలి మిమ్మల్ని మీరే. ఇంట్లో అంటే నేను ఎప్పుడో చదివాను, దేవుడు అన్ని చోట్ల ఉండడు కాబట్టి తల్లిదండ్రుల్ని సృష్టించాడు అని, ముఖ్యంగా తల్లిని. అలాగే తల్లిదండ్రులు అన్ని చోట్ల ఉండలేరు కాబట్టి గురువుని, మన దేశానికి పహరా కాస్తున్నటువంటి సైనికుల్ని, మన ఇంటి బయట పహరా కాసేటువంటి పోలీసుల్ని సృష్టించాడు. విద్య నేర్పించే గురువు కూడా బహుశా హక్కు లేదేమో, కానీ పోలీసు చేతిలో ఓ లాఠీ పెట్టాడు. ఇది కొట్టడానికి కాదు, ఇది దండించడం కాదు, ఇది మనల్ని సన్మార్గంలో నడపడానికి. అలాంటివి పోలీస్ డిపార్ట్మెంట్ పడేటువంటి శ్రమని దయచేసి మీ అందరూ గుర్తించండి. ఒక తల్లిదండ్రుల్ని మనం ఎంత గౌరవిస్తామో మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అంతే గౌరవించడం ఒక పౌరుడుగా మన బాధ్యత, మన లక్ష్యం. Once again, I would like to thank the whole department of Cyberabad Police Department, and I would like to thank Sri Sajjanar Garu for having me here. Jai Hind. Thank you. Thank you very much, sir. చాలా చక్కటి సంభాషణతో ప్రాణ విలువ గురించి
చెప్పారు. మన మీద డిపెండ్ అయినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఉండి జీవించాలని హెచ్చరించారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇప్పుడు మన గెస్ట్ ఆఫ్ ఆనర్ 8th క్లాస్ ZPHS చింతలకుంట గద్వాల్ డిస్ట్రిక్ట్, 8th క్లాస్ ZPHS చింతలకుంట జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్. అలాగే సెకండ్ ప్లేస్ గోస్ టు కృష్ణ భరద్వాజ్, 6th క్లాస్, స్టేట్ ద స్కూల్ హ్యాబిట్స్ హైదరాబాద్. కృష్ణ భరద్వాజ్ రావాలి. అలాగే థర్డ్ ప్లేస్ గోస్ టు చౌహాన్ సతీష్, 9th క్లాస్, తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ బాయ్స్, పిచ్చుకుంద కామారెడ్డి. అలాగే కన్సలేషన్ ప్రైజెస్ కౌశిక్, అక్షర, సురేష్, తన్మయ్, ఆద్య శ్రీరంగ, యాకూబ్, చంద్రకళ, శ్రీజ, జోయా, మెహరీన్, తనీషా. బాబు రాండమ్మా, అందరూ నిలబడండి. అలాగే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ నిర్వహించినటువంటి డ్రాయింగ్ పెయింటింగ్ ఆన్ రోడ్ సేఫ్టీ మీద నిర్వహించినటువంటి కాంపిటీషన్లో ఫస్ట్ ప్లేస్ గోస్ టు శ్రేయషి పాండా, 7th క్లాస్, రాజేంద్ర విద్యాలయ. శ్రేయషి పాండా, 7th క్లాస్, రాజేంద్ర విద్యాలయ, జంషెడ్పూర్, జార్ఖండ్. సెకండ్ ప్లేస్ గోస్ టు భువనేశ్వరి, 9th క్లాస్, కేంద్రీయ విద్యాలయ, బేగంపేట్, హైదరాబాద్. థర్డ్ ప్రైజ్ గోస్ టు నిహితా, 8th క్లాస్, గీతాంజలి స్కూల్, ప్రగతి నగర్, కుక్కటపల్లి. ఇంకా కన్సోలేషన్ ప్రైజెస్ అందరు రావాలి. అశ్విని, శ్రేయా దొంతినేని, మాధవ్ తివారీ, శ్రియా తేజనయ, శ్రీ సాయి ఆదిత్య, సహస్ర, అఖిల గౌడ్, డి శెట్టర్, సత్యనారాయణ, ఎలన్ గ్లోరీ. మన అందరం ముందరైతే ట్రైలర్ పడి
గ్రూప్ ఫోటో దిగండి. కాన్సలేషన్ వచ్చిన అందరూ అలాగే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ నిర్వహించినటువంటి సాంగ్ లిరిక్ ఆన్ రోడ్ సేఫ్టీ. సాంగ్ లిరిక్ ఆన్ రోడ్ సేఫ్టీలో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు నాగహాసిని 6th క్లాస్ విద్యాభారతి స్కూల్ ఆర్సీపురం. అలాగే సెకండ్ ప్లేస్ గోస్ టు సాయినాథ్ రెడ్డి 9th క్లాస్ సత్యసాయి ఉన్నత పాఠశాల. థర్డ్ ప్లేస్ గోస్ టు జయశ్రీ హారికా గుత్తి 7th క్లాస్ సెయింట్ ఆన్స్ గర్ల్స్ స్కూల్. ఇంకా కన్సలేషన్ ప్రైజెస్కి వస్తే యశస్వి, చంద్రకళ, పవనశ్రీ, హర్ష గౌతి, లాహరి, ప్రవీణ్, ప్రవల్లిక, సిద్ధార్థ శ్రీవాస్తవ్, స్నేహిత, విశాలవర్ధన్. మీరంతా గ్రూప్ ఫోటోకి రావాలి. కన్సలేషన్ ప్రైజెస్ యశస్వి నుంచి నెక్స్ట్ కేటగిరీ 2 అమలు అయింది కదా. కేటగిరీ 2లో జీవన్ దాన్ ఆర్గాన్ డొనేషన్ చేసిన వాళ్ళకి, అదేవిధంగా నాగరాజు, శ్రావణ మేదక్, సురేష్ యాంథోనీ వరంగల్, వెంకట సత్యనారాయణ రాయలి హైదరాబాద్, మిస్ అభునిత చెరియాల వరంగల్. రావాలి సార్ ప్లీజ్ సార్. రేవంత్ గంద్రాది కరీంనగర్, రమేష్ జనగాం వచ్చారా? రమేష్ జనగాం వరంగల్, నాగరాజు శ్రావణ, సురేష్ యాంటోనీ, వెంకట సత్యనారాయణ రాలి, వెంకట సత్యనారాయణ, మిస్ అభునిత చిర్యాల, రేవంత్ గంద్రార్తి, రాజు పతలావత్ రంగారెడ్డి డిస్టిక్, తిరుపతి పాముల కరీంనగర్, శ్రీ బాలయ్య పధారే నాగర్ కర్నూల్, అర్షాలాన్ ఎండి హైదరాబాద్, ఆంజనేయులు ఏఆర్పిసి సైబరాబాద్ సిఆర్ హెడ్ క్వార్టర్స్, లక్ష్మణ్ ఆర్ఎస్ఏ సిఆర్ సైబరాబాద్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రావాలి. రీసెంట్గా కొంత పెంచిన వాళ్ళని తొందరగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కేటగిరీ 2A జీవన్ దాన్ ఆఫీషియల్స్
జి స్వర్ణలత గారు, డాక్టర్ మొహమ్మద్ తకీయుద్దీన్ ఖాన్, డాక్టర్ భానుచంద్ర గారు, డాక్టర్ భానుప్రకాష్ గారు, శ్రీ పవన్ రెడ్డి గారు, మిస్టర్ రియాజుద్దీన్, మిస్టర్ ఈ వెంకట్, డాక్టర్ వంగపల్లి సంతోష్ గారు, శ్రీ ఎన్ సురేష్ కుమార్ గారు అండ్ శ్రీమతి ఎం శైలజ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాంగ్ విత్ శ్రీ ఎం మణికరాజ్ గారు, శ్రీ వై మట్టయ్య గారు, శ్రీ జి సురేష్ గారు అండ్ శ్రీ పి విజయ్ కుమార్ గారు. దయచేసి పిలిచిన పేర్లందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే కేటగిరీ 3 ఎమర్జెన్సీ సర్వీసెస్లో శ్రీ రవి లింగంపల్లి గారు, చంద్రశేఖర్ గారు, పి దేవేందర్ గారు, కిషన్ కరంతౌత్ గారు, ఆర్ మోహన్ రెడ్డి గారు, కె తిరుపతి గారు, దేవయ్య గారు, ఎన్ ఆంజనేయులు గారు, జి సతీష్ గారు అండ్ వై దేవరాజ్ గారు. కైండ్ రిక్వెస్ట్ అండి, విజ్ఞప్తి కొంచెం స్టేజ్ మీద. అండ్ స్టూడెంట్స్ ఎవరికైనా సర్టిఫికేట్ చేంజ్ అవ్వాలి అని అనుకుంటే రైట్ సైడ్, స్టేజ్కి రైట్ సైడ్ వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఎమర్జెన్సీ సర్వీస్లో బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళకి ఫెలిసిటేషన్. శ్రీ రాధాకృష్ణ గారు, శ్రీ డాక్టర్ సంజయ్ గారు, శ్రీ డాక్టర్ వి శివరామ్ నాయక్ గారు, శ్రీ డాక్టర్ డి రామరాజ్ గారు, శ్రీ డాక్టర్ ఎల్ వంశీ గారు, శ్రీ డాక్టర్ మధు గారు, డాక్టర్ రాజేష్ గారు, డాక్టర్ వేద్ ప్రకాష్ గారు అండ్ డాక్టర్ ప్రవీణ్ గారు. వి రిక్వెస్ట్ యూ టు కమ్ ఆన్ స్టేజ్ సార్. Category 4 road safety stakeholders, Sri B.M. Santosh Garu, IAS Managing Director, HGCL, Dr. B. Gopi Garu, IAS Commissioner, Nizampet Municipal Corporation, Sri N. Ravikiran Garu, Zonal Commissioner, Sri P. Chinna Reddy Garu, Srimati V. Mamata Garu, Sri Nagendra Garu, Sri Samrat Ashok Garu, Sri నందమూరి తారక్ ఎన్టీఆర్ గారికి సైబరాబాద్ కమిషనర్ గారి చేతుల మీదుగా ఫెలిసిటేషన్. Give me a big clap, please. సైబరాబాద్ పోలీస్ అందరి తరఫున ఎన్టీఆర్ సార్, మీరు భవిష్యత్తులో ఇంకా మంచి మూవీస్ తీసి మంచి మెసేజ్ పబ్లిక్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. సైబరాబాద్ పోలీస్ యంత్రాంగం తరఫున మీరు కుటుంబ సభ్యులంతా కూడా ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆశిస్తున్నాం. మంచి ఎన్టీఆర్ సాంగ్ వేయండి కళా బృందం తొందరగా. Thank you, sir, and wishing you all the very best for RRR and Komaram Beam ga మన ముందుకి October 13th వస్తున్నాడు.
విషింగ్ ది హోల్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ బిజీ షెడ్యూల్లో ఇంత టైం ఇచ్చినందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి మరోసారి థ్యాంక్ యూ సో మచ్. సైబరాబాద్ పోలీస్ తరపు నుంచి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ